పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన సొంత డబ్బులు తను ఫ్యామిలీకి కూడా కాకుండా వీళ్ళే నా ప్రజలు, వీళ్ళకి నేను ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. కూటమి అంతే. ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు? పిఠాపురంలోనా 1,00,000 మెజారిటీ. అంతకు మించి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రజలు వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మేము సామాన్య కార్యకర్తలు, కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎంత ఘనంగా పట్టంగా కట్టుతారో మాకు అర్థమైంది. కళ్ళకు కట్టినట్టు చూయించారు. మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 ఏంటండి, అంతకు మించి రీసౌండ్ పలికిద్ది. పిఠాపురం చరిత్రలో నిలిచిపోయిద్ది అంతే. అన్న ప్రభుత్వం స్థాపిస్తారు, అందులో ఏ సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ప్రభుత్వం రావటం అనేది ఆయన జన్మలో జరగని పని. పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే అదే శాస్త్రం అయింది. ఇక్కడి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పనుల కాడికి ఆయన చేసిన అవినీతి ఎక్కువ. ఇసుక మాఫియా చేసి ప్రజల పొట్టగొట్టారు. అలానే ఈ నీటిపారుదల శాఖ మంత్రి మా నియోజకవర్గ అంబటి రాంబాబు గారు, వారు ఏ రోజైనా నీరు ఇయ్యాల పంటలు మొత్తం అయిపోయాక ఇయ్యాల వదిలేరు. నీళ్లు ఊరకనే పోయినాయి. పంటలు పండేటప్పుడు వదలరు. ఎప్పుడు వదిలేదు ఆయనకే తెలియదు. ఆయన ఏం చేస్తాడు, అలాంటి వాళ్ళకే పదవులు ఇచ్చి అలాంటి వాళ్ళని గెలిపించి ఇచ్చేసి ఇవాళ మన ఆంధ్ర తుంగలోకి దొక్కారు. ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బాగుండాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వం స్థాపించాలి. అది అన్న. రీసెంట్ గా చూసుకుంటే మేము చాలా మందితో మాట్లాడాము. రైతులు గిట్టుబాటు ధరలు లేక కానీ వాళ్ళకి సబ్సిడీలు లేక కానీ రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు. మద్యం దాగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? మద్యం మన ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అమ్మల, ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఆయన సొంతంగా తయారు చేసి అమ్ముతున్నారు. అది ఆయన అంతటిగా ఆయన తయారు చేసి అమ్మే మందు అంతా డూపు. 70 రూపాయలకు అమ్మే మందు 150 రూపాయలు తీసుకుంటున్నారు. నేను మళ్ళీ మద్యం నిషేధం చేస్తాం అన్నారు. మద్య నిషేధం చేస్తేనే నాకు ఓట్లు వేయండి అన్నారు. అదే మాట మీద నిలబడేవారు ఇవాళ ఎలా అడుగుతున్నారు ఓట్లు? మద్య నిషేధం చేశారా? మరి మీరు ఇవాళ వచ్చి జనాల్లోకి నేను ఓట్లు వేయండి అని అడిగేటప్పుడు నేను ఇచ్చిన హామీని మర్చిపోతారు. ఇవాళ మళ్ళీ కొత్తగా ఆయన ఇచ్చింది ఏమీ లేదు. పోయినసారి అమ్మఒడి అన్నారు, 15,000 అన్నారు, 14,000 ఇచ్చారు ఒకేడు, 13,000 ఒకేడు ఇచ్చారు, 12,000 ఒకేడు ఇచ్చారు, కత్తిమాది ఎగ్గొట్టారు. మళ్ళీ ఇప్పుడు 17,000 అంటున్నారు. మళ్ళీ వాళ్ళ బొత్స సత్యనారాయణ వాళ్ళ మనిషి 15,000 ఇస్తాం అంటున్నారు. అంటే జనాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు వీళ్ళు? దాన్ని గమనించండి ఒక్కసారి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. 3,000 పింఛన్ అన్నారు. 3,000 పింఛన్ అంతా 2-3 నెలల నుంచి ఇస్తున్నారు. అంతకుముందు ఏడ తీసుకొచ్చి ఇచ్చారు? ఆ ప్రభుత్వం ఇచ్చారు. పోయినసారి టీడీపీ గవర్నమెంట్ 200 పింఛను 2,000 చేసింది. లాస్ట్కి వచ్చేసరికి మీరు ఇచ్చిన హామీనే చేయలేకపోయారు. అది వాళ్ళు చేసే పనులు. అమ్మ మీకు క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇంకా రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగింది. ఆ రాయి జగన్ గారికి తగిలి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కూడా తగిలింది. ఒకరోజు ఇటు సైడ్ ఇది వేసుకున్నారంటే ఒకసారి ఇది వేసుకున్నారని జనాలు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాయేముందండి, వాళ్ళ మనుషుల చేత ఇప్పుడు వైజాగ్ లో కత్తిఘాటు కోడి కత్తి సీను పరిస్థితి ఏందండి? ఆయన ఇంతవరకు జైలు నుంచి విడుదల కాలేదు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న మనిషి. ఇప్పుడు ఇది కూడా అంతే. ఆయన కార్యకర్త చేతే ఆయన మీదే రాయి దాడి వేయించుకొని ఇటు పెట్టుకుంటాడు, ఇటు పెట్టుకుంటాడు. ఆయనకి ఎటు పెట్టుకోవాలో కూడా అర్థం కాల. రాయి ఎక్కడ తగిలిందో కూడా అర్థం కావట్లేదు.